యేసు ప్రభు అన్నిటికీ చాలినవాడు. ఆత్మను విమోచించడానికి తన ప్రాణాన్ని మన కోసం ఫణంగా పెట్టినటువంటి దేవుడు శరీరానికి కావాల్సిన సమస్యలకు పరిష్కారం చూపలేడా? ఆ మాత్రం విశ్వాసం లేనప్పుడు నువ్వేం విశ్వాసివి? ఆ మాత్రం నమ్మకం లేనప్పుడు నువ్వేమి నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలివి? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా నా విశ్రాంతిలో ఉండు అని. దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి అని పిలిచాడు. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి అని పిలిచాడు. ఏంటి ఆయన గూర్చిన జ్ఞానం? అసలు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరై ఉన్నాడు, ఆయన సంగతులు ఏంటి అని తెలుసుకునేది ఒకటి, ఆయన నీకు నాకు ఏం చేయగలడు అనేది తెలుసుకునేది ఒకటి. ఇప్పుడు రెండో దాన్ని చెప్తున్నాను నేను. అసలు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన సంగతులు ఏంటని మొదలు పెడితే రెండో కోటం, మూడో కోటం, నాలుగో కోటం, ఐదో కోటం అయిపోయినా ఇది ఒకదే కదా. ఎందుకంటే ఆయన అంత మన లైఫ్ లాంగ్ మనం పరిశీలించిన తరగనటువంటి సబ్జెక్ట్, పాఠం మన ప్రభు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా నాన్న ఏమై ఉన్నాడు, మా నాన్న ఎంతటి వాడై ఉన్నాడు, మా నాన్న మూలం ఏంటి, అసలు మా నాన్న శక్తి ఎక్కడి నుంచి, ఇవన్నీ తెలుసుకోవడం కంటే ఒకటి తెలుసుకుంటే చాలు. నాకు మా నాన్న తోడుగా ఉన్నాడు, ఇక భయం లేదనుకుంటే చాలు. నాన్న సంగతి తర్వాత తెలుసుకుందాం. ముందు నాన్న బలవంతుడు, శక్తివంతుడు, జ్ఞానవంతుడు, చాలు. దేన్నైనా ఢీ కొట్టగలడు. ఆయన గూర్చిన జ్ఞానం ఒకడు తెలుసుకోకపోతే సర్వలోకమును సంపాదించుకున్న నరకానికే. ఆయన గూర్చిన జ్ఞానం తెలుసుకున్నవాడు సమస్తము కోల్పోయినా ఇబ్బంది ఏం లేదు. ఆయన చిత్తమైతే కోల్పోయిన దానికి 10 రెట్టింపు తిరిగి నీకు ఇవ్వగలడు. అంతకంటే శ్రేష్టంగా నిత్య జీవాన్ని కూడా ఇవ్వగలడు. లోకము ఎంత సంపాదించినా అది మనకు దేవుణ్ణి తెచ్చి ఇవ్వలేదు. కానీ ఒక్క దేవుణ్ణి కానీ మనం కలిగి ఉంటే, ఆయనను కానీ మనం సంపాదించుకోగలిగితే, శక్యమైతే, ఆయన చిత్తమైతే, శక్యమైతే కదా, ఆయన చిత్తమైతే ఈ లోకం మొత్తాన్ని తెచ్చి మన కాళ్ళ కింద ఉంచగలిగే దమ్మున్నాడు దేవుడు. కాదంటారా? దేవునికి ఆ అవకాశం ఉంది. కానీ లోకం మొత్తాన్ని నువ్వు కుప్పేసినా సరే అది నీకు దేవుణ్ణి తెచ్చిలేదు. భోగాలను ఇచ్చింది కానీ దేవుణ్ణి ఇవ్వలేదు. కానీ ఒక్క దేవుడు ఉంటే లోకం మొత్తాన్ని ఆయనకి ఇష్టమైతే నీ కాళ్ళ దగ్గరికి తీసుకురాగలడు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కిస్తానన్నాడు. నీవు తలగా ఉండవు కానీ తోకగా ఉండవు అన్నాడు. నీ పొలములోని పంట, నీ చేనులోని సమస్తము ఆశీర్వదించబడుతుంది అన్నాడు. ఎండిపోయిన ఎడారులను జీవజల నదులుగా ప్రవహింపజేయగలవాడును అన్నాడు. ఎండిన ఎడారులను పచ్చిక బయలుగా చేయగలవాడును అన్నాడు. మూడుబారిన జీవితాలను చిగురింపజేయగలవాడును అన్నాడు. ఇంకా చెప్పాలంటే ఎల్ షద్దాయ్, సర్వశక్తి గల దేవుడు.